హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ 20 విడత 2000 రూపాయలను ఈ జూలై 18వ తేదీన అంటే శుక్రవారం రోజు విడుదల చేయబోతుంది. ఈ డబ్బులు జమ కావాలంటే మీరు ఈ 3 పనులు చేసి ఉండాలి. అప్పుడే మీకు ఈ డబ్బులు జమ అవుతాయి. సో ఆ పనులు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కోట్లాది మంది రైతులకు ప్రతి సంవత్సరం 6000 రూపాయల సహాయం అందిస్తారు. ఈ మొత్తాన్ని 3 విడతలుగా ప్రతి 4 నెలలకు 2000 రూపాయల చొప్పున ఒక విడతగా రైతుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తారు. ఇప్పటి వరకు ఈ పథకం 19 విడతలు వచ్చాయి. రైతులందరూ 20 విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 20 విడత ఎప్పుడు వస్తుందో చూసుకుంటే ప్రభుత్వం ఈ పథకం వాయిదాను ప్రతి 4 నెలల తర్వాత రైతుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తుంది. 19వ విడత ఫిబ్రవరి 2025లో విడుదలైంది. దాదాపు 4 నెలలు అయింది. కాబట్టి 20 విడతను ఈ జూలైలో అంటే ఈ నెలలోనే రైతుల ఖాతాలకు పంపే అవకాశం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. దీని కింద రైతులకు సంవత్సరానికి 3 సార్లు 2000 రూపాయలు చొప్పున 3 విడతలుగా 6000 రూపాయలు అందిస్తారు. ఈ పథకం ప్రయోజనం ఈ పథకానికి అర్హత ఉన్న రైతులకు మాత్రమే లభిస్తుంది. సో ఎంత డబ్బు అందుతుందో ఒకసారి చూసుకుంటే ఈసారి కూడా రైతులకు 20 విడతగా 2000 రూపాయలు అందజేస్తారు. దీనిని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. వాయిదా పొందడానికి చేయవలసిన ముఖ్యమైన పనులు చూసుకుంటే మీరు సకాలంలో డబ్బు పొందాలంటే ఈ 3 పనులు చెయ్యాలి. మొదటి పని వచ్చేసి భూమి ధృవీకరణ, అంటే మీ భూమి గురించి సమాచారాన్ని నవీకరించాలి. రెండో పని వచ్చేసి ఈకేవీసీ, అంటే మీ మొబైల్ నంబర్ను ఆధార్తో అనుసంధానించాలి. మూడో పని వచ్చేసి ఆధార్ బ్యాంక్ లింకింగు. ఆధార్ బ్యాంక్ లింకింగ్ అంటే మీ ఆధార్ కార్డును మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయాలి. వాయిదా పొందడంలో మీకు ఎటువంటి సమస్య రాకుండా ఉండడానికి ఈ పనులను సకాలంలో పూర్తి చేయాలి. సో జూలై 18వ తేదీన శుక్రవారం రోజు మనకు కేంద్ర ప్రభుత్వం ఈ 2000 రూపాయలను విడుదల చేయబోతుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ అప్డేట్ విడుదల చేశారు. ఏమని అంటే మోడీ గారు జూలై 20వ తేదీన బీహార్కి వెళ్తున్నారట. అందుకని 2 రోజుల ముందుగానే ఈ డబ్బులను జూలై 18వ తేదీన విడుదల చేస్తారని అప్డేట్ విడుదల చేశారు. సో అందువల్ల రైతులందరూ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.